హలో సుభాష్, ఎక్కడున్నావు? ఇంట్లో ఉన్నాను, చెప్పు. ఏం లేదు, మనం వెంటనే ఒక ప్లాన్ చేయాలి. ఏంటది? దేనికోసం? విహారీ గ్రూప్ కంపెనీస్ అయిన కన్స్ట్రక్షన్ కంపెనీలు అండ్ మరో కంపెనీ స్పిన్నింగ్ మిల్స్ లో ఇలా ర్యాండమ్ గా 2-3 కంపెనీస్ లో అన్ఎక్స్పెక్టెడ్ గా కొంతమంది చావాలి. చావాలా? అవును, నువ్వు విన్నది కరెక్టే. విహారీ కంపెనీ సైట్లలో, ఫ్యాక్టరీస్ లో కొన్ని మరణాలు జరగాలి. ఆ మరణాలకి మేనేజ్మెంట్ కారణమని అందరూ అనుకోవాలి. ఎందుకు అంపిక అయితంతా? విహారీ ఫారెన్ వెళ్ళిపోతున్నాడు. ఆ లక్ష్మిని సైడ్ చేస్తే బిజినెస్ అంతా నీదే కదా. నీకు అదంతా అర్థం కాదు సుభాష్. ముందు నేను చెప్పింది చెయ్యి. అన్నీ నీకు తర్వాత వివరంగా చెప్తాను. నేను చెప్పినట్టు మనుషుల్ని మాట్లాడు. అలాగే. ఎప్పుడు ఎక్కడ ఏం జరగాలో నేను చెప్తాను. సరే, నేను ఇలా చేసే మనుషుల్ని సెట్ చేస్తాను. బయట వాళ్ళొద్దు. సైట్లోనో ఫ్యాక్టరీలో పనిచేసే వాళ్ళనో మాట్లాడు. వాళ్ళ ద్వారానే అంతా జరగాలి. జరిగిన ఇన్సిడెంట్ కి కారణం మేనేజ్మెంట్ అవ్వాలి. అలాగే. ఏంటమ్మా? నీకిచ్చిన విడాకుల పేపర్లు ఏవి? నా దగ్గరే ఉన్నాయమ్మా. వీటి మీద విహారీ సంతకాలేవి? అమ్మా, అది విహారీ గారి చేత సంతకాలు పెట్టించడానికి చాలా ప్రయత్నాలు చేశానమ్మా, కానీ కుదరలేదు. అవ్వదు, కుదరదు అని చెప్పకూడదు అని చెప్పానా? నీకిచ్చిన గడువు అయిపోయింది. అది కాదమ్మా, విహారీ గారిని విడాకుల మీద సంతకం పెట్టండి అంటే పెట్టరు. వేరే విధంగా ఎలా అయినా సంతకం పెట్టించాలని చాలా ప్రయత్నం చేశాను. నాకు కారణాలు కాదు, వాటి మీద సంతకాలు కావాలి. అమ్మా, ఇంకొంచెం గడువివ్వండి అమ్మా. వాడు యుఎస్ వెళ్ళిపోతున్నాడు. వెళ్లేలోపు ఇక్కడ మీ బంధానికి స్వస్తి పలికి వెళ్ళాలి. నువ్వేమో సంతకం పెట్టించమంటే అవ్వలేదని అంటున్నావు. నీకు ఇంకేమైనా ప్లాన్స్ ఉన్నాయా? అమ్మా, నాకు ఏ ప్లాన్స్ లేవమ్మా. మీరు అడిగిన విడాకులు ఇవ్వడమే నా ఎజెండా. ఒక్క విషయం గుర్తుంచుకో, నువ్వు ఏమనుకున్నా, ఎన్ని ఎత్తులు వేసినా, ఎన్ని అబద్ధాలు చెప్పినా మీ బంధం కొనసాగదు. విహారీ యుఎస్ వెళ్లేలోపు నువ్వు విహారీ చేత చేయించలేని పని నేను చేయిస్తాను. వచ్చేసారా? షాపింగ్ అయిపోయిందా సహస్ర? అయిపోయింది పిన్ని. విహారీ, ఏంటలా ఉన్నావు? ఏమైంది? అమ్మా, షాపింగ్కి వెళ్ళొచ్చాం కదా, బావ కొంచెం టైర్డ్ అయ్యాడు. ఆహా, అది సరే, హనీమూన్ కి ఫారెన్ వెళ్తున్నాడనే ఎక్సైట్మెంట్ ఏమీ విహారీలో కనపడడం లేదేంటి? పిన్ని, షాపింగ్ చేస్తున్నంతసేపు బావ ఎక్సైట్మెంట్ తోనే ఉన్నాడు. బావ గురించి నీకు తెలుసు కదా, అందరిలో తన ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేయడు. అంతేనా విహారీ? అవునత్తయ్య. నన్ను నీతో పాటు తీసుకెళ్ళుంటే
నువ్వు టైర్డ్ అవ్వకుండా నిన్ను చిల్ చేస్తూ యాక్టివ్గా ఉంచేవాని కదా విహారీ. ప్రకాష్, నువ్వంతగా వెళ్ళాలి అంటే నీ భార్య ఉంది కదా, తనని తీసుకుని వెళ్ళు. ఆంటీ, నాకు తనని బయటికి తీసుకెళ్లాలనే ఉంది. కానీ నేను తన భర్తని కాదని లక్ష్మి అమ్మా నాన్నలని ఇంట్లోకి వచ్చారు కదా, వాళ్ళంత అనుమానం కలిగించాక లక్ష్మి నాతో ఎలా బయటకు వస్తుంది? పిన్ని, ఆ రిపోర్ట్స్ ఎప్పుడు వస్తాయి? రేపు రిపోర్ట్స్ వస్తాయని అన్నాడు కదా ఆ ల్యాబ్ అతను. అవి ఎప్పుడొస్తే అప్పుడు కానీ నేను లక్ష్మికి దగ్గరవను. కానీ సహస్ర ఆంటీ, మీరు నా మీద నమ్మకంతో డిఎన్ఏ టెస్ట్ చేయించారు. మీ ఇద్దరికి మాత్రం నేను చాలా థ్యాంక్స్ చెప్పాలి. మా నమ్మకమైతే వాళ్ళు నీ గురించి చెప్పింది తప్పు, వాళ్ళు కరెక్ట్ కాదు అని అనుకుంటున్నాము. ఈ డిఎన్ఏ రిపోర్ట్స్లో ఖచ్చితంగా నెగిటివ్ వస్తుంది. ఇవి రేపటి ప్రయాణానికి సర్దాలి కదే. అంబిక, రా వెళ్దాం. నువ్వు రేపు యూఎస్ వెళ్ళిపోగానే ఇక్కడ ఆఫీషియల్గా నేను లక్ష్మికి భర్తనైపోతాను.